ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. హోమియోపతి మెడికేషన్ వాడుతున్నప్పుడు చాలామంది పోన్లే పక్కన అలోపతి మందులు వేసుకుంటే తప్పేంటి అని చెప్పి ఆ మందులు కూడా వేసుకుంటారు. దీనివల్ల దానికి కానీ దానివల్ల దీనికి కానీ ఇంటరాక్షన్స్ ఉంటాయా? కొన్ని కేసెస్లో మనకి ఏమవుతుందంటే ఇంటరాక్షన్స్ కనిపిస్తాయి. కానీ చాలామంది పేషెంట్స్ మన దగ్గరికి వచ్చేవాళ్ళు కొన్ని డిజార్డర్స్ అంటే మనం ఏంటి కొన్ని ప్రాబ్లమ్స్ డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ కార్డియాక్ ఇష్యూస్ కానీ ఇలాంటి ప్యారలల్గా వాడాల్సి వస్తుంది. ఎందుకు వాడమని చెప్తామంటే సపోజ్ ఆ పేషెంట్ అనుకోకుండా విత్డ్రా చేశారనుకోండి, సిమ్టమ్స్ అగ్రవేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు పేషెంట్ ఏమనుకుంటాడు, హోమియోపతి వాడడం వల్ల నాకు ఈ ప్రాబ్లం వచ్చిందేమో అని ఒక అపోహ కూడా ఉంటుంది అక్కడ. అవును. అందువల్ల మనం ఏం చేస్తామంటే గ్యాప్ ఇచ్చి వాడమని చెప్తాం. అలోపతి మెడికేషన్ ఏమైనా ఉంది అనుకుంటే మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ టు 45 minutes గ్యాప్ ఇచ్చేసి వాడితే దేని యాక్షన్ దానికి వెళ్తూ ఉంటుంది. రైట్. మిగతా కేసులకు పెద్ద అవసరం రాదే, కానీ కొన్ని లైఫ్ స్టైల్ డిజార్డర్స్ కొంచెం సపోర్టివ్గా అలోపతి కూడా పెట్టుకోవాల్సి వస్తుంది కొన్ని కేసుల్లో. అంటే పేషెంట్కు ఇబ్బంది లేకుండా చేయడానికి అనుకుంటే అవేమీ వద్దు మేము హోమియోపతి వాడుతాం అన్న పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు అవి కూడా డిస్కార్డ్ చేసేయచ్చు. పెద్ద ఇష్యూ కాదు అది. అండ్ అలాగే హోమియోపతిలో స్టీరాయిడ్స్ ఇస్తారనే ఒక విషయాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు ఎవరు, మన అలోపతి నిపుణులు కొంతమంది. అంటే తగ్గడం చూసి ఉదాహరణకి స్కిన్ డిజార్డర్స్కి ఎస్పెషల్లీ అలర్జిక్ కండిషన్స్కి బాగా పనిచేసిన పరిస్థితులు చూసాం. అలాగే ఇంకా కొన్ని డయాబెటీస్ లాంటి కండిషన్స్లో కూడా బాగా అది ఎఫెక్ట్ చూపించింది. ఈ స్టీరాయిడ్స్ అనే కాన్సెప్ట్ మీకు చాలామంది అదర్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్ చెప్తుంటారు, ఎక్కువగా అలోపతి డాక్టర్స్ చెప్తూ ఉంటారు. అది ఏంటి అంటే వీళ్ళకు సిస్టమ్ పై నాలెడ్జ్ ఏం లేదు, వాళ్ళు ఒప్పుకుంటారు అది కూడా. ఎందుకంటే మాకు హోమియోపతి ఏమీ తెలియదు, హోమియోపతి వాళ్ళు స్టీరాయిడ్స్ వాడతారేమో అనుకుంటారు. ఇక్కడ హోమియోపతి స్టీరాయిడ్స్ వాడేనారు అనుకుందాం, బై ఛాన్స్ ఏ డాక్టర్ అయినా కూడా అన్ని కేసులు కూడా స్టీరాయిడ్స్ వాడడానికి ఛాన్స్ రాదు, మీకు రాదు. ఏదైనా మీకు హోమియోపతి డాక్టర్ ఏమి దాచిపెట్టి ఏమి ఇవ్వట్లేదు మెడిసిన్స్, పేషెంట్ చేతికి మనం హ్యాండ్ ఆఫ్ చేసేస్తున్నాం. సపోజ్ స్టీరాయిడ్ ఉంది అనుకుంటే తెలుసుకుంటే ఎవరైనా ప్రూవ్ చేయొచ్చు దాన్ని, ఏ డాక్టర్ అయినా చేయొచ్చు. ఇప్పుడు మన దగ్గరికి డాక్టర్లు వస్తారు, బ్యూరోక్రాట్స్ వస్తారు, అందరూ వస్తారు. ఇప్పుడు అనుకుంటే వాళ్ళు ఏమి ఒక నిమిషంలో దాన్ని మనం ఎక్కడ కనుక్కోవచ్చు, ల్యాబ్లో కనుక్కోవచ్చు స్టీరాయిడ్ వాడుతున్నారు అనేది. సో అలాంటి వాళ్ళు ఎవరు ఇంతవరకు పెట్టలేదు. అలాంటి క్వాలిఫైడ్ డాక్టర్స్లో అలాంటి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఇప్పుడు ఫేక్ డాక్టర్స్ క్వాక్స్ ఉన్నప్పుడు వాడుతున్నారంటే అది మనకు సంబంధం లేదు. అది రైట్. ఒక హోమియోపతిలో ప్లాంట్ స్టీరాయిడ్స్ అయితే కామన్గా ఉంటాయి ఎవరికైనా కూడా. ప్లాంట్ స్టీరాయిడ్స్ ఎవరైనా వాడుకోవచ్చు. అది ఏంటంటే మీకు ప్లాంట్స్లో వచ్చే స్టీరాయిడ్స్ ఏంటి, అది న్యాచురల్గా వచ్చే స్టీరాయిడ్స్, దాన్ని ఏ డాక్టర్ ఏం చేయలేడు. అలోపతి డాక్టర్ అయినా అదే వాడాల్సిందే, హోమియోపతి డాక్టర్ అయినా అదే వాడాల్సిందే. కానీ దాంట్లో మనకు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. అంతేగాని అది లైఫ్ సేవర్స్ లాగా మనకు అలోపతులు ఓమ్నాకాటిలు వైసోలిన్ వేసినంతగా హోమియోపతిలో అలాంటి స్టీరాయిడ్స్ లేవు మనకి. రైట్. సో అలాంటి ఛాన్స్ కూడా లేదు మీకు. అది ఊరికే వీళ్ళ అభిప్రాయమే తప్ప ఏ డాక్టర్ కూడా అలాంటి అడిగినప్పుడు నేను కూడా వాళ్ళకి అంటే మన పేషెంట్స్ అడుగుతుంటారు ఎప్పుడు, అదే డాక్టర్ని అడగమంటాను, వచ్చి ప్రూవ్ చేయమని చెప్పాలి. అంతే. సరే నీకు మెడిసిన్స్ ఇచ్చాను, ఆ మెడిసిన్స్ పోయి డాక్టర్ గారు చూపించండి, అది స్టీరాయిడ్ ఉందని ప్రూవ్ చేయమని చెప్పండి, పెద్ద ఇష్యూ కాదు కదా అది. అండ్ సార్ ఫైనలీ ఫుడ్ ఇంటరాక్షన్స్ వల్ల కాఫీ టీ మానేయాలి, కారాలు తినకూడదు, వెల్లుల్లి ఇంగువ ఘాటైన స్మెల్స్ ఉండేవి ఏదైనా కూడా తీసుకోకూడదు అంటారు హోమియోపతి మందులతో. ఇది ఇప్పటి కాలంలో కూడా వర్తిస్తుందా సార్? జనరల్గా ఈ రెస్ట్రిక్షన్స్ మనకి ఎందుకు వచ్చాయంటే హోమియోపతి ఇండియన్ మెడిసిన్స్లో కలపడం వల్ల ఆయుర్వేద, యునాని, హోమియోపతి 4 ఒకే ఆయుష్లోకి వచ్చాయి. ఆయుర్వేదంలో ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయో అవే హోమియోపతికి అప్లికబుల్ అయిపోయాయి. అంటే జనరల్గా అది అలవాటు అయిపోయింది మనకు. సార్ ఏమైనా పథ్యం ఉందా అని చెప్తే కామన్గా చెప్పే పథ్యంలోకి వెళ్ళిపోతున్నాయి. బట్ నన్ను అడిగితే కన్నా నా వ్యక్తిగతంగా నేను చెప్పాలంటే అంత స్పెసిఫిక్ రెస్ట్రిక్షన్స్ అవసరం లేదు. ఎందుకంటే ఇది ఆరిజిన్ ఆఫ్ మెడిసిన్ జర్మనీ. అవును. జర్మనీలో మీరు ఇంగు వేసుకుంటానా అని చెప్పే ఛాన్స్ లేదు అక్కడ. ఎందుకంటే అక్కడ కనిపెట్టిన డాక్టర్ కూడా ఇంగు తినే డాక్టర్ ఏం కాదు కదా. అక్కడ ఆల్కహాల్ ఇవన్నీ వాళ్ళకి కామన్, వాళ్ళ లైఫ్ స్టైల్ కామన్గా వస్తూనే ఉంటాయి. సో అక్కడ లేని రెస్ట్రిక్షన్స్ మనకు వచ్చేటివి ఏం లేవు. రైట్. బట్ ఏంటి అంటే చాలా మందికి హోమియోపతి చాలా మైన్యూట్ జ్యూసెస్ కాబట్టి ఇలాంటి స్పైసీ ఐటమ్స్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు కొంచెం ఇంటరాక్ట్ అవుతుందేమో అని చెప్పి డౌట్ వస్తుంది. కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇవ్వాలి అంతే. అంతేగాని కాఫీ తాగకూడదు, టీ తాగకూడదు అనే పెద్ద రెస్ట్రిక్షన్స్ ఏం లేవు. కాఫీ తాగొచ్చు, బట్ గ్యాప్ ఇవ్వాలి. అలా చేసుకుంటే మీకు ఇంతవరకు ఎవరికి కూడా అలాంటి ఇబ్బందులు ఏం రాలేదు.